నాన్నలా ఉన్నారు, ఒక్కరే ఉంటున్నారు నిన్న. మస్ట్ బి హార్డ్. అమ్మ చనిపోయినప్పటి నుంచి నథింగ్స్ బిన్ ఈజీ. ఇంకా నాన్న అంటావా? వి ఆస్క్డ్ హిమ్ టు మూవ్ విత్ అస్ రా. ఆయన సంగతి నీకు తెలిసిందేగా. మొండి. మరి నువ్వు? ఐఎమ్ ఓకేరా. అమ్మ కదా, కొంచెం టైం పడుతుంది. అయినా మన వర్కర్స్ అమావాస్య రోజున అన్అఫీషియల్ హాలిడే తీసుకుంటున్నారు. నీకు తెలుసా? నాకు మొన్నే తెలిసింది. స్ట్రీట్ లైట్స్ లేని కాలంలో హైరీస్ జాబ్స్ అన్నీ త్వరగా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలేమో. అసలు అమావాస్య రోజు పనికి బయటికే పోయేవాళ్ళు కాదేమో కదా, చీకటికి భయపడి. అది కూడా మూఢనమ్మకం కింద మారిందంటావా? ఏమో, జస్ట్ థియరీ. గోర్లు కూడా రాత్రిపూట అందుకే కట్ చేయరు. పాపం వాళ్ళకి అప్పట్లో నెయిల్ కట్టర్స్ లేవేమో. అయి ఉండొచ్చు. చంద్రగ్రహణానికి మూఢనమ్మకాలు ఏం లేవు కదా, మన సూర్యగ్రహణానికి ఉన్నట్టు. నాకు తెలిసినంత వరకు లేవు. మరి దీనికేం థియరీ లేదా? మనిషికి ఏదైనా విషయం అర్థం కాకపోతే దాని గురించి భయపడతాడు. కొంతమంది దాన్ని ఎలాగైనా తెలుసుకుందామని ట్రై చేస్తారు, మరి కొంతమంది దాని మీద రాళ్ళు విసురుతారు. కానీ చంద్రగ్రహణం టైంకి వాళ్ళందరూ పడుకొని ఉంటారు, అందుకే ఏం మూఢనమ్మకాలు లేవు. ఇదే నా థియరీ. చాలా చెప్పండి. ఏంటి మేడం, బిజీగా ఉన్నారా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఫోనా? నాకేం రాలేదే. సైలెంట్లో పెట్టుంటోలే కానీ ఏంటి, డిన్నర్ ఏమైనా ఉందా లేదా ఆన్ ద వే షుడ్ ఐ పిక్ సంథింగ్ ఫ్రమ్ ది ఇంపీరియల్? డిన్నర్ ఏంటి? దానికోసం అంత దూరం ఎందుకు? దూరమే ఉంది, ఆఫీస్ నుంచి ఆన్ ద వేనే కదా. ఏంటి 10 minutesలో ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తున్నారా? 10 నిమిషాలా? ఏంటి తాగావా? తాగింది మీరు. ఇంటి పక్కనున్న షాప్కి పోయి సామాన్లు తెమ్మంటే కాల్ చేసేదో వాగుతున్నారు. షాప్కి ఎప్పుడు వెళ్ళాను? 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలా? నేను కాల్ చేసింది లీలాకేనా? ఏం మాట్లాడుతున్నా? ఉండండి, ఎవరు వచ్చారు? పక్కింటో ఇల్లు ఖాళీ చేస్తున్నారట, తెలుసా నీకు? ఏమైంది? ఏయ్, ఎవరు ఫోన్లో? ఎవడ్రా నువ్వు? ప్రాంక్
హలో, లీలా గారు, అవినాష్ గారు, చెప్పండి. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? సిరి వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ అవుతున్నా. నువ్వు కాదు, నేను. ఓహో, మీరా? నేను తప్పు విన్నా అనుకున్నా. ఢిల్లీలో ఢిల్లీ? ఆఫీస్ పని మీద. అది క్యాన్సిల్ అయింది కదా. క్యాన్సిల్ అయిందా? మరి 2 రోజులు ఎక్కడున్నారు? ఇందాకే కదా నీకు ఫోన్ చేశాను. ఇంకెవరు ఉన్నారు? మీరు వెళ్ళి 2 డేస్ అవుతుందండి. ఎవరున్నారు? ప్లీజ్ నన్ను భయపెట్టకండి. హలో హలో, हेलो। हाँ, कहाँ है बे तू? अनन्या, हाँ, कहाँ हो तुम? अभी तक घर नहीं पहुँचे। तुम मेरे घर पे क्या कर रही हो? मेरे घर पे? क्या बौक रहे हो तुम? कहाँ हो पहले ये बोलो। लीला को क्या बोला? वो क्या कर रही है? ये लीला कौन है? क्या बात कर रहे हो? हेलो अभी, अनन्या, हाँ बोलो। तुम मेरी वाइफ हो? ये क्या सवाल है? प्लीज अनु, बस एक बात बताओ, आर यू माई वाइफ? यस अभी, आई एम योर वाइफ। अब बोलो, क्या हुआ? सब कुछ ठीक है? 2010 में हमारा ब्रेकअप हुआ ना? नो, अब बोलो क्या हुआ? आई अंडरस्टैंड व्हाट्स गोइंग ऑन राइट नाउ। क्या हुआ अभी? डोंट मेक मी वरी नाउ। सॉरी अनु, कुछ ज्यादा ही पी लिया मैंने। तुमने कब कम पिया था? वेट, आर यू ड्राइविंग ड्रंक? नो नो नो, आर यू मैड और व्हाट? कैब में हूँ। सच में? सच्ची में। तो ठीक है, घर आने के बाद मिलके पियेंगे थोड़ा। मैं वेट करूंगी। या, आई वुड लाइक दैट। पता आज क्या हुआ? ऑफिस में शांतु को। हेलो हेलो अनन्या, अनन्या हेलो।
మా ఏమ్మా ఇంటికి రాలేదు, లేట్ అయిందా ఆఫీస్లో? అమ్మా నిజంగా నువ్వేనా? నేనేరా, ఏమైంది? లేదమ్మా, వచ్చేస్తున్నాను. ఇంకో 20 మినిట్స్లో ఉంటాను. సరే సరే, జాగ్రత్తగా ట్రై చేయి నాన్న. అమ్మా ఎలా ఉన్నావు అమ్మా? పొద్దునకి ఇప్పటికీ ఏమైపోతుందిరా, బాగానే ఉన్నా. ఏమో అమ్మా, నాకు చాలా రోజులైనట్టుంది. అయ్యో, ఏమైందిరా? ఆఫీసులో ఏదైనా గొడవ అయిందా? లేదమ్మా. మరి ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? అమ్మా కాసేపు మాట్లాడతావా? ఏం లేదు, డ్రైవింగ్లో ఉన్నాను, కాస్త బోర్ కొడుతుంది. అయితే చెప్పు, ఏం జరిగింది ఆఫీస్లో? అరే నాన్న, నేను టాబ్లెట్ వేసుకోవాలి, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. సరేమ్మా, ఇంకో 5 మినిట్స్లో ఉంటాను. సరే నాన్న, లవ్ యూ. లవ్ యూ టూ మా.